ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకుందాం. మన తప్పులు, మన పొరపాట్లు, దేవునికి అభ్యంతరకరమైన మన పాపములు మొదట ఒప్పుకుందాం. యథార్థ హృదయంతో సరిదిద్దుకుందాం. అలా సరిచేయబడిన హృదయాలతో, సమ్మతి గల మనస్సుతో దేవుని ఆరాధిద్దాం. దేవునికి ప్రార్థించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. దేవుని ఆరాధించటం అంటే పరిశుద్ధాత్మను ఆకర్షించటం. ఒక భయంకరమైన సమస్య వచ్చింది రాజులకి. ఆ సమస్యకు పరిష్కారం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు సాధిద్దామని. వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే యుద్ధం చేయకముందే చచ్చేటట్టున్నారు వాళ్ళ సైన్యం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి కాపాడే దిక్కెవరు, దారి చూపించే దిక్కెవరని వాళ్ళు ఆలోచించినప్పుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు. ఆయన దగ్గరికి వెళదాం, ఆయన మనకి పరిష్కారం చెప్తాడని ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఎలీషా ఏమంటాడో తెలుసా? వెంటనే మీరు ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పకుండా వీణ వాయించగల మనుషుని ఒక నా యొద్దకు తీసుకొని రండి అంటాడు. అందులో ఒకడంటే కోపం ఎలీషాకు, ఒక రాజు అంటే కోపం, ఒక రాజు అంటే గౌరవం, యెహోషాపాత్. వీణ వాయించగల మనుషుని తీసుకొని రండి అంటే ఆ వీణ వాయించేవాడు వచ్చి, వాద్యకుడు ఒకడు వచ్చి వీణ వాయించుచుండగా ఎలీషా దేవుణ్ణి స్తుతిస్తాడు. వాళ్ళు కూడా చెప్తాడు, దేవుని పరిశుద్ధాత్మ సీన్లోకి వస్తే గానీ మనకు సమస్య పరిష్కారం అర్థం కాదు. ఆత్మ రావాలి, పరిశుద్ధాత్మ రావాలంటే ఆరాధన చేయాలి. ఆయన వచ్చి ఏ సూచన ఇస్తాడో, ఏ సలహా ఇస్తాడో దాన్ని బట్టి మనం ముందుకు వెళదాం. అంతేగాని నా అంతటా నేనేం చెప్పలేనని దైవజనుడు అంటాడు. అప్పుడు వీణ వాయించడం మొదలు పెడతారు. అందరూ కలిసి దేవుని ఆరాధించడం మొదలు పెడతారు. అలా ఆరాధిస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ ఎలీషా మీదికి రావటం జరుగుతుంది. అప్పుడు ఎలీషా పలుకుతాడు, యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని. ఇక దైవవాక్కు ప్రత్యక్షమై దేవుని ఆత్మశక్తి దిగి ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వటం అనేది రాజుల గ్రంథంలో మనం చదవచ్చు, 2 రాజుల గ్రంథంలో. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా సమస్యలతో, ఇబ్బందులతో, ప్రతికూలతలతో, ఆత్మీయ పతనంతో, ఎన్నో రకాల ఒత్తిళ్లతో దేవుని పాదాల చెంతకు వస్తున్నాం. మనం దేవుని సముఖంలో ఉన్నాం. భూమి ఆకాశముల సృష్టికర్త అయినటువంటి ప్రభుని మనం సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆరాధించినప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ, పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు, త్రియేక దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటారు. ప్రభువుని ఎక్కడ మయంపరుస్తారో అక్కడ పరిశుద్ధాత్మ ఆకర్షింపబడతాడు. యేసు నామం ఎక్కడ ఘనపరచబడిద్దో అక్కడికి పరిశుద్ధాత్ముడు ఆకర్షించబడతాడు. పరిశుద్ధాత్మ మన దగ్గరికి వస్తే, ఆత్మ మన మీదికి వస్తేనే మనకు శక్తి. నీకు తెలివి లేదా? జ్ఞానమిచ్చు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. నీకు రోగమునకు స్వస్థత, నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే. బలహీనతలలో జయమా? నీకు బలమిచ్చువాడు, బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నీ మనసులో ఆవేదన అయితే నీకు శాంతిని ప్రసాదించువాడు ఆయనే. నువ్వు ఏ విషయంలో నలుగుతున్నావో, ఏ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నావో దాని విషయంలో నీ జీవితంలోకి ఎంటర్ అయ్యే ఒక అద్భుతమైన సమాధానం ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్మ, మనకై పంపబడిన ఆత్మ. ఆయన మన జీవితంలో జోక్యం చేసుకుని
మనం ఎదుర్కొంటున్న ప్రతికూలతల నుంచి మనల్ని విడిపించడానికి, మనకు ఆలోచన ఇవ్వడానికి, స్వస్థపరచడానికి, విడిపించడానికి, బలపరచడానికి, నిలబెట్టడానికి. శరీర క్రియలలో పడిపోతున్నావా? ఆత్మీయ పతనంలో ఉన్నావా? అట్లయితే తిరిగి నువ్వు నిలదొక్కుకోవటానికి, విశ్వాసమందు బలాభివృద్ధి పొంది మళ్ళీ స్పిరిచువల్ లైఫ్లో బలపడటానికి కూడా దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తాడు. ఈ విధంగా మనలో ఎవరికి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా ఆయన ముందు మన మీదికి రావాలి. అలా వచ్చేటువంటి ఘట్టమే ఆరాధన సమయం. కావాలంటే మీరు, నేను చెప్పింది వాస్తవమో కాదో ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథం చూడండి. 2 రాజుల గ్రంథంలో ఎలీషా ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ తన మీదికి రావటం గమనించగలం. ఎరికో గోడలు పతనమైనప్పుడు కూడా, ఎరికో గోడలను పడగొట్టినప్పుడు కూడా ఇశ్రాయేలు సర్వ సమాజము స్తుతించినప్పుడు ఆ స్తుతి ద్వారా వాళ్ళకు అడ్డుబండలుగా ఉన్నటువంటి అవరోధాలు కూలిపోయినట్టు గ్రంథంలో రాయబడి ఉంది. తెలుసు మీకు అది, యెహోషువలో. అవునా? అక్కడ కూడా స్తుతి. 2 సాక్ష్యాలు. 3, పౌలు శీలలు చెరసాలలో బొండ వేసి బిగించబడినప్పుడు, బంధించబడినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలో పాడుచూ స్తుతిస్తున్నప్పుడు, అలా స్తుతిస్తున్నప్పుడు మహాభూకంపము కలిగెను అని రాయబడి ఉంది. నేను చెప్పేది నా సొంత మాటలు కదా, లేఖనాధారం. అది అపోస్తల కార్యంలో ఉన్న విషయం. మీకు అందరికీ మస్తు సార్లు చూపించిన ఇవన్నీ. అక్కడ కూడా స్తుతించుట ద్వారా వారు విడుదల పొందారు. 8వ కీర్తన 2వ వచనంలో శత్రువులను, విరోధులను మాన్పించుటకు, తిరుగుబాటు చేయవారిని మాన్పించడానికి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటాడు. చూడండి, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు దుర్గమును, ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటాడు. అంటే స్తుతించుట ద్వారా శత్రువులు, పగ తీర్చుకొనివారు, విరోధులు తిప్పివేయబడతారట. నేను చెప్పాల లేఖనం. ఓకేనా? ఎన్నైనా అప్పటికి ఎన్ని? ఓకేనా? 50వ కీర్తనలో స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నా రక్షణ వానికి కనపరుచినట్లు వాడు మార్గమును సరళపరుచుకొనుచున్నాడు అన్నాడు. 50వ కీర్తన చివరి లైన్ చూడండి, 23వ వచనం చూడండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుని రక్షణ అనేది నువ్వు చూడాలంటే స్తుతియాగము తప్పనిసరి. ఇట్లా ఎన్ని చూపించమంటారు మీకు? ఇప్పుడు ఇది 5వది. అంటే చాలామంది చేస్తున్న తప్పేందంటే, దేవుడు వాళ్ళని స్పర్శించే టైం, దేవుడు వాళ్ళని బాగు చేసే టైం, దేవుడు మనల్ని ముట్టే టైం, దేవుడు మనల్ని శక్తితో నింపే టైం ఏదైతే ఉందో ఆ టైంని మనం అశ్రద్ధ చేస్తున్నాం. కారణం అలవాటు, ఆచారం, ఏముందిలే అని ఒక పక్క తీవ్రంగా ఆరాధన జరుగుతుంటే ఆళ్ల మోకాలు ఈళ్ల మోకాలు చూసుకుని నువ్వు వచ్చింది ఎందుకు? మైమరచి దేవుణ్ణి ఆరాధించి దైవశక్తి పొందుకొని దేవుని ద్వారా కార్యాలు. ఈరోజు ఎన్ని సాక్ష్యాలు విన్నాం? ఇంకా ఉన్నాయి. ఇంకంతవరకు ఆపేశాం. ఈ కొద్ది టైంలో ఎన్నో వింత వింత సాక్ష్యాలు విన్నాం. క్యాన్సర్ సమస్య నుంచి విడుదల వచ్చింది. ఇది శాలేమన్న చేతి గొప్పతనం అనుకోవద్దు. నా బొంద నా దగ్గర ఏముంది? కొంతమంది నేను ప్రార్థన చేయడానికి వస్తే కాళ్ళు పట్టుకుంటున్నారు. నేనేమన్నా దేవుణ్ణా నా కాళ్ళు మొక్కటానికి? దేవదూతల కాళ్ళు పట్టుకుంటేనే దండం పెట్టారు దేవదూతలు. ప్రకటన గ్రంథం 19లోను 22లోను దేవదూత యోహానుతో ఏమన్నాడో తెలుసా? సహోదరుడా, యేసుక్రీస్తుకు నువ్వు ఎట్లా దాసుడవో నేను కూడా దాసుడని, నీ తోడి సహదాసుడను. నీవు నా పాదములకు నమస్కారము చెయ్యకూడదు అన్నాడు. మీరు వాక్యం ఎరిగి ఎలా పట్టుకుంటారు నా కాళ్ళు? అన్యుల కంటే తెలియదు. వాళ్ళ అన్యాచారాన్ని బట్టి మనుషులకు మొక్కటం వాళ్ళకి అలవాటు కనుక ఆ విధంగా వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. దేవుని వాక్యం ఎరిగిన మీరు నా పాదాలు ఎలా పడతారు? పట్టకూడదు కదా.
ఆ తప్పు దయచేసి చేయొద్దు. ఒక మనిషి తెలిసి తెలియని అన్యురాలు కాలు మొక్కితే విశ్వాసులు కూడా వచ్చి కాలు మొక్కుతున్నారు. నాకా మొక్కాలి? నేను మీ తోడి క్రీస్తు శరీరమందు అవయవాన్ని కాదా? మీ తోడి సహదాసుణ్ణి కాదా? మీకోసం ప్రార్థన చేయడానికి నియమించబడ్డాను, మీకు ప్రకటించడానికి నియమించబడ్డాను, మిమ్మల్ని నడిపించడానికి నియమించబడ్డాను. శక్తి నాది కాదే. నేను క్యాన్సర్ని తగ్గించగలనా? యాక్సిడెంట్ల నుంచి నేను కాపాడగలనా? ప్రమాదాల నుంచి నేను తప్పించగలనా? సర్వకాల సర్వావస్థల యందు మనందరికీ తోడై ఉండి అన్ని ఘట్టాల్లో మనల్ని తప్పిస్తూ వస్తుంది ఆయన కాదా? స్తుతి మహిమ ఘనత ప్రభావం చెందాల్సింది ఆయన కాదా? మట్టి పురుగుకి మీకంటే బలహీనుడైన నాకు నా పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తారు? దయచేసి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ పొరపాటు మళ్ళా చేయకండి. అన్నంటే నీకు ప్రేమ ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, మర్యాద ఉండొచ్చు. అది దేవుని తర్వాత, ఫస్ట్ దేవుడు, తర్వాత దైవజనుడు. అంతేగాని మరీ దేవుడి స్థానాన్ని ఇచ్చి కాలు మొక్కేంత పొరపాటు మరొకసారి చేయకండి. చెప్పి చెప్పి విసుగు, నా గొంతు పోతుంది అక్కడ. అమ్మా నా కాలు పట్టుద్దని జనం ఫుల్లు, సౌండ్ వినపడదు, అరిసి అరిసి గొంతు పోతుంది. దయచేసి మీరు పాదాలు పట్టాల్సిందే నా ప్రభువుని, ఆరాధించాల్సింది ఆయన్ని, మహిమపరచాల్సింది ఆయన్ని. అన్న వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే అన్నను గౌరవించు. దేవుని తర్వాత దైవజనుడిగా నేను దైవజనులను ఎలా ప్రేమిస్తానో అలా ప్రేమించు, తప్పు లేదు. రెస్పెక్టివ్ మాదిరిని అనుసరించి జాగ్రత్తగా బ్రతుకు. అంతేగాని దేవుడి కంటే అన్నని విగ్రహం చేయొద్దు. దేవుడి స్థానాన్ని అన్నకిచ్చి కాలు మొక్కొద్దు. అన్న చేయి ఉంచితే చాలా అంతా అయిపోయిద్దని భ్రమలో ఉండొద్దు. అన్న చేయి అందినా అందకపోయినా సైన్యములకు అధిపత్యకు యెహోవా హస్తము నీ మీదికి వచ్చినట్లు, ఆయన చెయ్యి నీ మీదికి వచ్చినట్లు నువ్వెల్లప్పుడు నీ మనసును సిద్ధపరచుకో బిడ్డ. నీకు ఉండాల్సిన మైండ్ అది. అన్న మట్టి పురుగమ్మా, ఈరోజు నీకు అందుబాటులో ఉంటాడు, రేపు ఇంకో చోటకి దేవుడు పంపితే అన్న వెళ్తాడు, అంతే కదా. కానీ ఎనీ టైం నీతో ఉండేది ఆయన. కాబట్టి ఆరాధన జరిగేటప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. క్యాన్సర్ రోగం వెనక్కి తిరిగిందంటే ఎలా సాధ్యం? ఆయన శక్తి, ఆయన చేయగలడు. ఆయన కనికరం వచ్చింది, ఆయన నిన్ను బాగు చేయాలనుకున్నాడు అంటే వైద్య శాస్త్రం కూడా బిత్తరపోయే అద్భుతాలు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా చేశాడు ఆయన. కొంతమందికి ముళ్ళు అవసరం అనుకుంటే ఉంచుతాడు. ముళ్ళు ఉంచినా నీ మంచికే, ముళ్ళు తీసినా నీ మంచికే. ఉంచాలో తీయాలో ఆయన డిసైడ్ చేస్తాడు. తీసేయాలి, నా బిడ్డ బాధపడుతున్నాడు, ఇంకొద్దు అనుకున్నాడు అనుకో, ఆరాధనలో ఒక్కసారి అట్లా టచ్ చేశాడంటే చాలు, ఇక నీకు మళ్ళీ రిపోర్ట్ చూసుకుంటే ఏముండదు. లేదు నీకు అవసరం అంటే ముళ్ళు ఉంచినా అది నీకేం చేయకుండా అడ్డుపడతాడు. నిన్ను హెచ్చిపోకుండా నిన్ను కట్టడి చేయడానికి ఒక ముళ్ళు ఉంచాను, అయినా నీకేం కాదు, నా కృప నీకుంది, భయపడవా. అది గుచ్చుతుంటేనే నువ్వు కంట్రోల్లో ఉంటావు, లేకపోతే నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. అందుకే నీ క్షేమం కోసం దాని నుంచి అని భయపడకు అంటాడు. ఏది చేసినా గుర్తుపెట్టుకో, నీ మంచి 100% కోరే నిజమైన ప్రేమికుడు ఈ లోకంలో నీకంటూ ఎవరన్నా ఉన్నారంటే అది నా యేసయ్య, అది నా యేసయ్య. ఓకేనా? నా తండ్రి ఏది చేసినా అది నీ మంచికే, 100% నీ మంచికే వచ్చింది. ఇది నమ్మితే ఆరాధన ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. దానికి ముందు అందరి తలలు వంచి ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకొని 1 నిమిషం సమయం ఇస్తాను, మీ తప్పులు ఒప్పుకోండి, కప్పుకోవాకండి. మోకాళ్ళు వేయగలిగితే వేయొచ్చు, లేదు నిలబడే నేను అడుగుతానన్నా మోకాళ్ళు వేయలేనంటే నిలబడే ప్రార్థన చేయి, కానీ నీ తప్పులు ఒప్పుకో. ఇది మంచి టైం. మన పొరపాట్లు, మన లోపాలు, మన దోషాలు దేవుని ముందు ఒప్పుకుందాం. నా నోరు మంచిది కాదు, నా చేష్టలు మంచివి కాదు, నా క్రియలు మంచివి కాదు, నా ఆలోచన మంచిది కాదు. తెలియని వాళ్ళు తేడా పడ్డారంటే అది వేరు. తెలిసి ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టాను, తెలిసి ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా అడుగులేశాను. నాయనా, నేను బుద్ధిహీనురాల్ని.
నేను మంచిదాన్నని, మంచోడినని, యోగ్యుడినని, యోగ్యురాలనని నీ ముందుకు రాలేదు. నాకు యోగ్యత లేదని నాకు తెలుసు. నీ పేరెత్తడానికి నాకు అర్హత లేదు, నీ సముఖంలో నిలవడానికి నాకు అర్హత లేదు ప్రభు. కానీ నీ కృపను ఆధారం చేసుకొని వచ్చాను. నువ్వు కృపగల తండ్రివని వచ్చాను, క్షమిస్తావని వచ్చాను, కనికరిస్తావని వచ్చాను. నా రక్తంతో నిన్ను కడుగుతానన్నావే, ఆ మాటను ఆధారం చేసుకొని వచ్చాను. నన్ను మన్నించు నా తండ్రి, నీ రక్తంతో నన్ను కడుగు నా తండ్రి. ఇదిగో ఫలానా విషయంలో నేను పాపినై ఉన్నాను, ఫలానా విషయంలో నేను పాపినై ఉన్నాను. ఆ క్రియని నేను జయించలేక నేను మళ్ళా బాధ పెట్టాను. కానీ దానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. నాకు పాపమొద్దు ప్రభు, నాకు పాపమొద్దు ప్రభు. నాకు పరిశుద్ధ జీవితం కావాలి, నీతియుక్తమైన జీవితం కావాలి, నీతో నడిచే జీవితం కావాలి. నాకు పాపమొద్దు ప్రభు, నాకు పాపమొద్దు ప్రభు. నన్ను నీ రక్తంతో కడుగు ప్రభు, నన్ను నీ రక్తంతో కడుగుమని అందరం ఒప్పుకొని దిద్దుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థ మనస్కులై ఒప్పుకోండి నాన్న, నిజంగా ఒప్పుకొని దిద్దుకోండి, మారు మనసు పొందండి. ఇంకెక్కడ రాంగ్ స్టెప్స్ ఉన్నా సరి చేసుకొని ఇంక వేయకుండా ఈరోజు తీర్మానం చేసుకోండి. తప్పకుండా ఆయన హస్తము నీ మీదికి వస్తుంది, ఆయన స్పర్శ నువ్వు అనుభవిస్తావు, ఆత్మలో ఆనందిస్తావు, పరిశుద్ధాత్మను పొందుకుంటావు, ఆయన శక్తిని అనుభవిస్తావు, ఆయన స్పర్శను పొందుతావు. గొప్ప విడుదల చూస్తావమ్మా, గొప్ప విడుదల చూస్తావు నాయన. సమస్యలు ఎన్నైనా కావచ్చు, వాటి నుంచి విడిపించే ప్రభు నీ మీదికి వస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్వరగా తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అదిగో నీ పిల్లలు ప్రభు, మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివిలో కొన్ని, తెలివి లేక కొన్ని, నడకలో కొన్ని, పడకలో కొన్ని, నోటి మాటల్లో, కంటి చూపులో, చేష్టల్లో కొన్ని, ఎన్నో రకాల పొరపాట్లు, తప్పులు, అపరాధాలు, అవిధేయతలు నా జీవితంలో ఉన్నాయి, నా ఆలోచనలో ఉన్నాయి, నా తలంపుల్లో ఉన్నాయి. వాటన్నిటి విషయమై యథార్థ హృదయంతో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని నీ రక్తంతో కడుగు ప్రభువా. దిద్దుకునే అవకాశం మాకు ప్రభువా. వాటిని ఎదిరించి పోరాడే బలము, ఆత్మ అభిషేకం మాకు ప్రభువా. మమ్మల్ని నూతన పరచు తండ్రి, నూతన పరచు తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి, పవిత్రపరచు తండ్రి. నీ రక్తముతో మమ్మల్ని కడుగు తండ్రి. నీ అగ్ని చేత పొటము వేయి తండ్రి, నీ ఆత్మతో అభిషేకించు తండ్రి. నన్ను త్రోసివేయకు తండ్రి, నన్ను అసహించుకోకు తండ్రి. నా పాపములను క్షమించు తండ్రి, నా పాపములను క్షమించు తండ్రి. అడుగు అడుగు, మోకాళ్ళేసి అడుగు నాయన. త్వరగా అడగాలి. ఒప్పుకో, నీ దోషములు ఒప్పుకో. దేవుని పరిశుద్ధాత్మ నిన్ను అంగీకరించున్నట్లు, శుద్ధి చేయునట్లు, ఆత్మాగ్ని నీ మీదకి వచ్చున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ బిడ్డల కన్నీరు చూడు, ఆర్తధ్వని విను. ఇదిగో నీ బిడ్డలు తమ అతిక్రమంలో ఒప్పుకొనుచుండగా వారిని కనికరించు. యథార్థ హృదయులై తమ తప్పులు కప్పుకొనక నీ ముందు ఒప్పుకొని వాటి విషయమై పశ్చాత్తాపడుచుండగా, సిగ్గుపడుచుండగా, క్షమాపణ వేడుచుండగా, వారి దోషములు వారి పిల్లల మీదికి రాకూడదు, మా దోషాలు మా బిడ్డల మీదికి రాకూడదు. మా బిడ్డల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. నా పాపము నా పిల్లలకు శాపమై తగలకూడదు, మా పాపములు మా పిల్లలకు శాపాలై తగలకూడదు. ప్లీజ్ 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 మమ్మల్ని, మా బిడ్డల్ని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు. మమ్మల్ని, మా బిడ్డల్ని, మా ఇంటి వారిని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు. మాకై కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యా, నీవే మాకు దిక్కయ్యా. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి
భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా, యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పాద సన్నిధిలోనైనా మా దోషములు నీ ఎదుట కప్పుకొనక ఒప్పుకున్నప్పుడు మా ప్రార్థన ఆలకించి నైనా జవాబిచ్చే దేవుడివి. మా దోషాలు క్షమించినందుకునైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూనైనా మనసారా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నీ ఒప్పుకున్న ప్రతి పాపమును క్షమించినందుకు మనసారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం పైకి లేచి నిలబడదాం. ఇప్పుడు నిలబడదాం. ఇప్పుడు విశ్వసించుదాం, మనం ఒప్పుకున్న దోషాన్ని దేవుడు క్షమించాడు. మనం ఒప్పుకున్న మన పాపములను ఆయన మన్నించాడు. కలువరి శిలువలో నా ప్రభు కార్చిన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. ఇక మళ్ళా అవి నీ మీద ఉన్నాయని నీకు అనుకోదిగను. నువ్వు ఒప్పుకున్నావు, ఆయన క్షమించాడు, నూతన పరిచాడు, నిన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. ఖచ్చితంగా ఆయన ప్రభావం నిన్ను ఆవరిస్తుంది. మనసారా ఇప్పుడు ఆరాధించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా, జూమ్లో కనబడుతున్న వాళ్ళు కూడా అందరూ ఆరాధనలో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. రాజా నీ భవనములో వేయింపవలు పేచియుందును. యేసు రాజా కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసి ఆరాధించు నాన్న. పరిశుద్ధాత్మ సంచరిస్తాడు. ఇచ్చిదానా ఆరాధన. కళ్ళు మూసి ఆరాధించమ్మా. నిన్ను స్తుతించి నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో వేయింపవలు పేచియుందును. దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చే టైం ఇదే. ఆ ఆరాధ్యుడు మన మధ్య సంచరించుతున్న సమయం ఇదే. ఆయననే 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 తలంచు. ఆయన చిత్తమైతే ఈ వేళ ఈ క్షణాన నిన్ను తాకుతాడు. ఆయన నిన్ను స్పర్శించిన వేళ నీకు గొప్ప విడుదల. ఆయన నిన్ను స్పర్శించిన వేళ ఆత్మీయ బలం. ఆయన నిన్ను స్పర్శించిన వేళ స్వస్థత. ఆయన నిన్ను తాకిన వేళ నీకు చెప్పసఖ్యము గాని ఆనందం.
బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును యేసు రాజ నీ భవనములో రేయింపవలు వేచియుందును కడగబడిన నీవు, శుద్ధి చేయబడిన నీవు, నూతన పరచబడిన నీవు ఆయన ఆత్మను పొందుకుంటావు. ఆ ఆత్మీయ స్పర్శ నీకు అందినప్పుడు నీకు లేని బలం వస్తుంది, నూతన శక్తి వస్తుంది. నీ దేహములో, నీ ప్రాణాత్మలో ఒక మార్పు, ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే ఆరాధన అన్నాయన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదెస్ పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదెస్ రూపించు దైవం యెహోవా ఓసేనో రూపించు దైవం యెహోవా ఓసేనో పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా ఓసేనో ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా ఓసేనో ఆరాధన నీకే ఆరాధన ఆరాధన
తండ్రి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా ఆరాధన అబ్బా తండ్రి 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 ఆరాధన అప్పా తండ్రి అయ్యా నీకేనయ్యా నానా అప్పా తండ్రి యేసయ్యా యేసయ్యా అప్పా అయ్యా తండ్రి ఆదరణకర్త బాగు చేయువాడా విడిపించువాడా లేవనెత్తువాడా క్షమించువాడా బలపరచువాడా నిలబెట్టువాడా గెలిపించువాడా ప్రాణాత్మ దేహములను స్వస్థపరచువాడా స్వస్థపరచువాడా ఆరాధన 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 యేసు అను నా ప్రభువా నీకు ఆరాధన పరలోక తండ్రి నీకు ఆరాధన పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన మా కన్న తండ్రి హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా యేసయ్యా లార్డ్ ఆదరించువాడా ఆత్మహీనవాడా బాగు చేయవాడా కనికరించువాడా
ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా యేసయ్యా అయ్యా, నీ బిడ్డల్ని నువ్వు స్పర్శించాలి, మమ్మల్ని నువ్వు తాకాలి, మమ్మల్ని నువ్వు స్పర్శించాలి, మాలో నువ్వు నివసించాలి. ఈ మలిన పాత్రలను నువ్వు కడగాలి, నీ చేతితో మమ్మల్ని నడిపించాలి. కోపపడకయ్యా, అసహించుకోకయ్యా, విదిలించకయ్యా, దాటిపోకయ్యా. శాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం. శాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం. నీవే నా ప్రాణము, సియోని నా ధ్యానము. నీవే నా ప్రాణము, సియోని నా ధ్యానము. యేసయ్యా 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 నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా 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 యేసయ్యా. చాలా వేదంలో నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డల్ని తాకు, నన్ను మమ్మల్ని మీరు స్వస్థపరచు, బంధకాల నుంచి విడిపించు, నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించు. కన్నీళ్లతో నిన్ను వేడుకొని ఆరాధించిన నీ దీన పిల్లల్ని దాటిపోకయ్యా. మా బ్రతుకులు మాకు అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉన్న మా బ్రతుకులకు స్పష్టతనిచ్చేది నువ్వే ప్రభు, స్పష్టతనిచ్చేది నువ్వు. యేసయ్యా నీ బిడ్డల్ని నీవు స్పర్శించిన అనుభవాలు, వారి ప్రాణాత్మ దేహములో విప్లవాత్మకమైన మార్పులు తరువాత సాక్ష్యాలుగా లేవనెత్తి ఇంకా అనేకులు బలమునందునట్లు నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలను జరిగించినందుకు
కన్నీటి ప్రార్థన విని, కన్నీటి స్తుతి ఆరాధనను గైకొని, మమ్మల్ని స్పర్శించినందుకు, మమ్మల్ని తాకినందుకు, మా జీవితాల్లో నీ కార్యాలు స్పష్టంగా జరిగించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే ఈ ఆరాధన మీకు సమర్పించి మా ప్రార్థనకు జవాబులు విశ్వాసంతో స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.